చేపలమ్మ చేపలు నాకు చేపలు కావాలా? ఈ వ్యాపారం ఈ రోజే ఇప్పుడే ఇంకా మరి ఇంకెప్పుడు చేయను. ఇంతకు ఏమున్నాయి దాంట్లో మాకేం కనిపించలేదా? చూడమని మనం ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఈ వంట మనం యూట్యూబ్ లో పెట్టలా, అంటే వీటితో వంట యూట్యూబ్ లో పెట్టలా. ఫస్ట్ టైం చేస్తున్నాం వీటితో. ఏందయ్యా అసలు పట్టుకొని ఇట్లయ్యే ఏందంటే ఏం మాసం? ఇదే కూరగాయలు అయితే కాదు, మాంసం అయితే కాదు, చేపలే కదా. కానీ ఈ చేపలు ఎట్లా మనం ఎప్పుడు చెప్పు. ఈ చేపలు పెట్లా ఏం చేపలే ఇంతకి? ఈ చేపలనే నేను మన వాళ్ళందరూ మనం బాగా వాడుకగా ఎట్టబ్లస్ అంటే మట్ట గుడిసెలు అంటలా అయ్యి మట్ట గుడిసెలు పట్టావతే ఆడ సంపాదించావతే. ఇగో ఎన్ని కేజీ ఉంటాయి? కేజీ పైనే ఉన్నాయి, ఎక్కువే ఉంటాయి. చూడు ఉండు కొంచెం వెనక్కి పెట్టు, కనిపెట్టలేదు. అది ఏ మాత్రం గో అట్లా పెట్టుకొని అనుకో ఎగురులు పతాను. అయ్యి పెద్ద పరీక్ష ఇప్పుడు. ఏమే ఇట్లా పట్టడం అంటే మామూలు విషయం కాదు. అయ్యేంది కృప, నేను చెర్లోనే పట్టా. ఇట్లని చెర్లో పట్టావు. ఇప్పుడు చూడు ఒకటి వచ్చింది, అన్ని పడితే చేతిలోకి. ఎట్టుంటా తెలుసా పులుసుగా? సూపర్. అటుకులేసి సూపర్. నీళ్ళు తేయబాకో, నీళ్ళు వంచేయి. ఇప్పుడు ఈ గిరిగంటి చేపల్ని ఏ విధంగా నేను క్లీన్ చేస్తానంటే ఈ వీడియోలో చూసేద్దాం. దానికి కావాల్సింది బూడిదండి. బూడిదుంటే ఈ క్లీన్ చేయటం అనేది సింపుల్గా అయిపోద్ది అనమాట. ఇలాంటివి మన మాట ఏనవో. గొంత చల్లేరా చిన్న కష్టం చేసింది. కొన్ని చేపలు అన్ని చాలా చేపలు ఉన్నాయి కాబట్టి కొన్ని చేపలు మొత్తం ఇచ్చి పంపిస్తున్నాము. చాలా ఉన్నాయి. మేము చేసేలేక మాకు కూడా లేట్ అయిపోద్ది, అందుకని కొంచెం మళ్ళా ఎవరి కంట్రోల్ కీబాకు. నువ్వు ఎవరికన్నా ఇచ్చే పని మేమే వండుకుంటాం. వినపడుతుంది అదే. చూడండి ఫ్రెండ్స్, ఈ దోమ లేక మాకు చాలా టైం అయిపోద్ది. కరెక్ట్ టైంకి వచ్చిందబ్బా మా అమ్మ, వచ్చి ఫ్రీగా ఎత్తి వెళ్ళిపోతుంది. కేజీ 300 మావు. నీకు అట్లేదు కేజీ ఇచ్చుంట్లా, తోకం పెట్టుకో కేజీ ఉంటాయి. కానీ చూడ శుద్ధంగా నేను తోమేసా. బతికినాం పోయా. చేపలు మీ అత్తకిచ్చి పంపించేసావా? అవును, లేకుంటే ఇంకా చాలా లేట్ అయిపోయింది. పిల్లలు కూడా వచ్చేస్తారు స్కూల్ నుంచి. చాలా లేట్ అయిపోయింది. ఆమె ఎత్తుకోబెట్టి కొంచెం తగ్గింది, అయినా కూడా ఎంత లేట్ అయిందో. నువ్వేమో గబగబతో వేస్తుంటే నేను కట్ చేయబోలే. ఇప్పుడు ఈ ముక్కలకున్న ఆ బూడిదంతా పోయేట్టుగా నీట్గా అయితే కడిగేస్తానండి. చూడండి ఏ విధంగా కడుగుతాను అనేది. వచ్చాయా? ఒక రకంగా వచ్చేసాయ్యా. చూడు మట్టి ఉంది. అవి తోంత వచ్చేస్తుంది అయ్యా, ఉప్పేస్తా అంతలా.
కల్లుప్పు వేసి మళ్ళీ ఒకసారి తోమేస్తానండి. అర్జెంట్ కృప. వావ్, బాగా వచ్చేస్తాయ్యా. చేపలు అయితే నీట్గా క్లీన్ అయిపోయినాయండి. ఎక్కడ మట్టి మసాలం ఏమీ లేదు, నీట్గా ఉన్నాయి. సార్ చూసేద్దాం. భలే ఉన్నాయ్యా. ఫ్రెండ్స్, చేపలు నేను అమ్మాను. మా ఆయన కొన్నాడు, కొనితో నాకు ఇచ్చాడు కూర వండమని. మా ఆయన స్టైల్లో మా ఆయన క్లీన్ చేసి ఇచ్చేసాడండి. ఇప్పుడు నేను నా స్టైల్లో కూర అయితే చేసేస్తా. కల్లుప్పు, కరివేపాకు, టమోటాలు, ఎర్రగడ్డ, టమోటాలు, మామిడికాయని లాస్ట్లో వేస్తాం. మామిడికాయని లేతకాయలయ్యా. ఓహో, ఊరగా పెట్టుకునే సీజన్ వచ్చేసింది అనమాట. తోటలోకి వెళ్ళి 2 కాయలు అడిగి కోసుకొచ్చా. పసుపు కొంచెం కారంగానే వేస్తున్నా. రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నా. నూనె కొంచెం. మొత్తం కలిసేలాగా కలిపేస్తున్నా. ముక్కలకి ఉప్పు, కారం, మసాలా లేదు, ఉప్పు, కారం, పసుపు పట్టేలాగా పట్టించేస్తున్నా. యాభై గ్రాముల చింతపండుని కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జును అయితే మెత్తగా చేసేసి చేప ముక్కలల్లో పోస్తున్నా. కరివేపాకు కానీ వేస్తున్నా. కరివేపాకు, ఎర్రటి ఎండకి కృప మంట అయితే చూడండి ఎటు పెట్టిందో.
తొందరగా కూరగానే అయిపోతుంది. పొయ్యి అయితే మా ఆయన మంట ఇచ్చేసాడు, బండ్లు పెడుతున్నా. పాత్ర అయితే కాగింది, నూనె పోస్తున్నా. నూనె అయితే కాగింది, జీలకర్ర మెంతులు వేస్తున్నా. మిరియాలు కానీ కొద్దిగా వేస్తున్నా. మెంతులు జీలకర్ర బాగా నూనెలో బాగా కాగినాయి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేస్తున్నా. కొద్దిగా కరివేపాకు కొద్దిగా వేస్తున్నా. టమాటా ముక్కలు కానీ వేసేస్తున్నా. ఎర్రగడ్డ నూనెలో బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ముందుగా కలుపు చేసుకున్న చేప పులుసును అయితే తిరగమాతలో పోస్తున్నా. మూత అయితే పెట్టేస్తున్నా. ధనియాల పొడి వేయక ముందే వాసన. సగం ఉడకొచ్చింది. ఇప్పుడు ధనియాలు మెంతులు జీలకర్ర దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పొడిని కూరలో చల్లుతాను. పొడి చల్లాను. ఇప్పుడు పొడి చల్లిన తర్వాత సన్న మంట మీద ఒక 10 నిమిషాలు అలాగే ఉడకనిస్తాను. 1 hour later. ఇప్పుడైతే మట్టి గుడిసెలో గెరిగండ్లు కూర ఎలా ఉందనేది చూసేద్దాం. ఏంది అన్న కూర కొంచెం ఉంది అని అనుకుంటున్నారా? కూర అయితే మా అమ్మ చేపలు ఎత్తుకుపోయేది కూడా కాకుండా ఇంటికి వచ్చి మళ్ళీ కూర ఎత్తుకెళ్ళిపోయింది. మా అత్త మామ కూడా కూర ఎత్తుకెళ్ళిపోయారు. మాకు మాత్రం మిగిలింది ఇదండి. చూద్దాం ఎలాగుందో. ముందు ఓలే టేస్ట్ చేసి ఓలే తినేసారు. మొలుగు ముక్కలు ఉన్నట్టున్నాయి, చిన్న చిన్న ముక్కలు. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మామిడి దెబ్బ పులుసే తక్కువ ఉంది ముక్కల కంటే. అవి ఎగురే పులుసలు బోసేసుకెళ్ళిపోయినా. తినియా సూపర్.
భలే ఉంది కృప. బాగుంటుంది. చేప పులుసులో మామిడికాయ రుచి చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు చింత చచ్చిన పులుపు సాగుదు అంటారు కదా, అట్టుంది. అంత అన్ని చేపలలో ఉడికినాయి కానీ దాని పులుపు మాత్రం ఏమాత్రం తగ్గల. మట్టి గుడిసి బాగుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.